అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కావ్య కిషన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏ విధంగా జరుగుతున్నాయి బోనాల పండుగ? ఏ విధంగా జరుపుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ అండి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మరి లాల్ దర్వాజా బోనాలు ఈరోజు జరుగుతున్నాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేను ఇప్పుడే లాల్ దర్వాజా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్నాను. చాలామంది భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సంస్కృతి ప్రతీక అయిన, మన తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బోనాల పండుగ ఇంత వైభవంగా జరుపుకోవడం నిజంగా మన సంస్కృతిని ఇప్పటివరకు కాపాడుతూ రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఎత్తుకున్నారా బోనాలు? ఇంట్లో జరుపుకునేవారా సెలబ్రేషన్స్? అంటే నేను మా అమ్మగారు చేయలేదు, నేను పెళ్ళి అయిన తర్వాత నేను బోనం చేయడం స్టార్ట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు బోనం చేసి అమ్మవారికి సమర్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మవారిని ఏమంది కోరుకున్నారు? తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళంతా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్ల విషయంలో? సారీ, నో కామెంట్స్. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఓవరాల్గా చెప్పండి. అంటే నేను చూసినంత వరకు అయితే బాగానే ఉంది. అంటే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇంకా కొంచెం మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. నిధులు గుట్లు తక్కువైనాయని అవి సారీ, నో కామెంట్స్. సో మొత్తం మీద ఇది పరిస్థితి. చిన్నప్పటి నుంచి బోనాలు తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ, అందులో భాగంగా నేను కూడా చిన్నప్పటి నుంచే బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాను. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఒకవైపు కావ్య కిషన్ రెడ్డి ప్రస్తుతం అంటున్నారు. కెనపర్సన్ రాజశేఖర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.